హల్లెలూయా. రెండు చేతులు చెప్దాం. ప్రేలుడు హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారం మనం ప్రభుని యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చి మనకు ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్న దేవుడు అని చెప్పుకున్నాం. నిజంగా ఈ వారం అంతా ఆయన మనకు తోడు ఉండి మనకు కాపాడి ఆయన పాద సన్నిధిలోని సంతోషాన్ని అనుభవించడానికి మనల్ని సమకూర్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుడు మన హృదయంలో మన జీవితంలో ఎలా ఉంటాడు? తోడుగా ఉన్న దేవుడు ఎప్పుడు ఎలా మనలో మనకు పనిచేస్తాడు అనే సత్యాన్ని ఈరోజు తెలియచేయాలని ఆశపడుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో చాలు ఏలుచుండనీయుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రైలడ్ హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొల్లలతో గొర్రెల కాపరుల దగ్గర ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం శుభం. దరిద్రులమై పాపముతో మరణ పాశాలతో మరణ భయంతో దేవునికి దూరమై అనునిత్యం బాధపడుతూ దుఃఖపడుతూ వేదన పడుతూ బ్రతుకుతున్న వారి జీవితాలను విడిపించడానికి, వారి మీద ఏలుబడి చేస్తున్న పాపం నుంచి తప్పించడానికి పరమ ప్రభువు ఈ లోకానికి రావడం సంతోషం. సర్వలోకానికి రక్షణ అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. సర్వలోకానికి సంతోషం, ఆనందం. కారణం ఏంటంటే వారి మీద ఉన్న పాపాన్ని తొలగించడానికి అని ఈ లోకానికి వచ్చాడు. అయితే సమాధానం మాత్రం ఆయనకి ఇష్టలకే అని ఆ రోజు ప్రకటించబడింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలందరికీ సంతోషము, సమాధానము. సంతోషం. కానీ సమాధానము మాత్రం ఆయనకిష్టులైన వారికే అని ఆ రోజే దూతగణం ప్రకటించేది. రక్షణ అందరికీ, పాపం నుంచి విడుదల అందరికీ. అయితే విడిపించబడిన వారి జీవితాల్లో ఎవరైతే ఆయనకిష్టులుగా బ్రతుకుతారో వారికి సమాధానం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. ప్రయత్న హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తితో మనం సమాధాన పడాలంటే ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి. అన్నను మోసం చేసి యాకోబు లాబాను ఇంటికి వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో ఏం చేశాడు? బహుమానాన్ని దాసీలను అతను సంపాదించే సంపద అంతా కూడా సమాధానము పడడానికే పంపించాడు. ఈ రోజుల్లో వస్తువుల ద్వారా, డబ్బు ద్వారా, ధనము ద్వారా వ్యక్తులతో, మనుషులతో, పరిస్థితులు బట్టి సమాధాన పడతారు. వాళ్ళు ఇచ్చే కానుకను బట్టి, ఇచ్చే దాన్ని బట్టి మర్చిపోతారు. కానీ దేవునితో సమాధానం అంత ఈజీ కాదు కదా. దేవుని తండ్రి అయిన దేవునితో సమాధానం అంత ఈజీ కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము తండ్రితో సమాధానపరచబడ్డాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. ఏదో ఇచ్చి మనం తండ్రితో సమాధాన పడలా. ఆయనే తన ప్రియకుమార్ని ఈ లోకానికి ఇచ్చాడు. ఇచ్చి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానాన్ని ఇచ్చాడు. దేవునితో సమాధానం అంటే ఆయన సన్నిధి, ఆయన కృపను, ఆయన బలమును, ఆయన తోడును, ఆయన కాపుదలను అనుభవించగలిగినట్టు యోగ్యత
రక్షణ కార్యం ద్వారా మనకు కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటి గురించి నేను మళ్ళీ పదే పదే చెప్పను, కానీ ఎందుకంటే ప్రతి వారం ఆరాధన వాక్యంలో మనం చెప్పుకుంటాం. అయితే మొదట సర్వమానవాళి సంతోషించడానికి గల కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో నివసించగల యోగ్యత, ఆయన కుండినటువంటి మహిమను పొందడానికి కావలసిన కృప, ఆయన లాగా మార్చబడ్డానికి పొందుకోవలసినటువంటి పరిశుద్ధాత్మ అంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం ప్రేలాడు, హల్లెలూయా. ఆయన రక్షకుడిగా వచ్చి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఒక సంబంధాన్ని ఆయన ఏర్పరిచాడు. ఆ మాట కొన్ని మాటలు తండ్రితో మనకు దేవుడు ఎలాంటి సమాధానాన్ని ఏర్పరిచాడో ఒక 2-3 మాటలు చదివిన తర్వాత మనకు ఎలాంటి సమాధానం అనుగ్రహించాడు, అది ఏ విధంగా మనం మన బ్రతుకులు దాన్ని కొనసాగించాలనే కొన్ని మాటలు చాలా స్పీడ్గా మనం చెప్పుకుందాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలాడు, హల్లెలూయా. ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఏం చేశాడు? దేవునికి ఆశ, కోరిక, ఆలోచన ఏంటి అంటే మనల్ని సమాధానపరుచుకోవాలని. మీరు కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒక మాట చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి లేకుంటే 18వ వచనం నుంచి 19-20 వచనం చదువుతాను. సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియేయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయనో, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియో, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. తండ్రి యొక్క ఆశ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయి దూరంగా బ్రతుకుతున్న వారిని తిరిగి తనతో సమాధానపరుచుకొని తన మహిమను ఇచ్చి బలపరిచి తనతో నిత్యం ఉంచుకోవాలని కోరిక. ఏదైనా భూలోకంలో ఉన్నదంతా కూడా తనతో పాటు ఒక సమాధానకరమైన, ఒక క్షేమకరమైన, ఒక నెమ్మది కలిగిన స్థితిలో ఉండాలని తండ్రి ఆశ. ఆ సమాధానాన్ని తండ్రితో మనము సమాధాన పడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా తన యొక్క విమోచన క్రయధనముగా తన రక్తాన్ని చిందించడం ద్వారా, అందుకని అంటాడు సర్వమానవాళి పాప విమోచనార్థమై తన ప్రాణమును విమోచన క్రయధనముగా, అనగా తన రక్తమును విమోచన క్రయధనముగా నేను ఇవ్వడానికి వచ్చాడు. ఆయన విమోచన క్రయధనముగా ఇచ్చి మన మీద ఉన్న పాప భారాన్ని, శాపాన్ని సిలువలో మేకులు కొట్టి ఆ చేరువాతను ఏం చేశాడు? చెరిపివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. తండ్రితో సమాధానం ఉండాలంటే వారు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకు పోయింది సమాధానం? ఏదైనా తోటలో పరిశుద్ధత కోల్పోయారు కాబట్టి. ఎలా పోయింది పరిశుద్ధత? దేవునికి లోబడలేదు కాబట్టి, ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి, పాపం అతని బ్రతుకులకు ఏలుబడి చేస్తున్న స్థితిలో ఇప్పుడు ఆ పాపాన్నే కొట్టివేసి, ఆ పాపాన్ని తొలగించి వేసి, పాపం వలన వచ్చిన జీతం మరణాన్ని కూడా అధిగమించి మరణ భయాన్ని తీసివేసి తిరిగి జయకరమైన జీవితాన్ని కలిగి ఒక మహిమా స్వరూపం కలిగి దేవునిలాగా మనము కూడా బ్రతకడానికి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి క్రయధనముగా తన రక్తాన్ని చెల్లించి
పాపం నుంచి మనం విడిపించి మనల్ని పరిశుద్ధపరచబడిన వారమైన మనల్ని తండ్రితో ఏం చేస్తున్నాడంటే సంధి చేసి ఐక్యపరుస్తున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. ఈ సమాధానం అంటే దేవునితో సమాధానం కలిగిన దాన్ని బట్టి మహిమను, దేవుని సన్నిధిని, దేవుని కృపను మనం అనుభవించవచ్చు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తండ్రితో, దేవునితో సమాధానపరచడానికి వచ్చాం కాబట్టి సర్వలోకమంతా కూడా సంతోషించవచ్చు. ఎందుకంటే ఇంకా లోకపు ఇచ్చలు, లోక శ్రమలు లేకుండా నేను దేవునితో కూడా యుగయుగాలు ఉండగలిగే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని ఆనందించవచ్చు. అదే సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. పాప దోష భారాన్ని దేవుడు తీసివేయడానికి వచ్చాడు. రక్షకుడు వచ్చాడు, విడిపించడానికి వచ్చాడు. ఆయన విడిపించాడు, పాపము నుంచి మనల్ని విడిపించి ఆ రక్షణ మనకు అనుగ్రహించాడు. ఆ రక్షణ ద్వారా దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 5:11 ఒకసారి చదవండి. 5:11 అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారాన ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. ఇప్పుడు సర్వ మానవాళి భయం లేకుండా, పాపం వలన వచ్చే జీతమైన మరణానికి భయపడకుండా సంతోషంగా మరణించినా తిరిగి లేస్తామనే ధైర్యం వాళ్ళ గుండెల నిండా ఉంటుంది. ఇప్పుడు సర్వ మానవాళికి ఆయన ఒక స్థితి కలగజేశాడు. అదేంటంటే సమాధానకరమైన స్థితి. దేవునితో ఒక సమాధానాన్ని కలగజేశాడు, తండ్రితో ఒక సమాధానాన్ని కలగజేశాడు. అయితే ఈ తండ్రితో సమాధానాన్ని కలగజేసిన దేవుడు ఆ తండ్రి సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మాత్రం ఏంటంట, తండ్రితో ఐక్యపరిచాడు. తండ్రి అంగీకరించే విధంగా తన రక్తంతో మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులకు తీర్చాడు. ఆయన యొద్దకు మనము చేరడానికి, ఆయన సన్నిధిలో నివసించడానికి యోగ్యత ప్రభువైన యేసుక్రీస్తు మనకు కలగజేశాడు. అయితే ఆయన సమాధానం, దేవుని సమాధానం మాత్రం ఆయనకి ఇష్టలైన వారికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో సమాధానం అందరికీ, బాగా వినండి, దేవునితో సమాధానం అందరికీ. కానీ ఆయన ఇచ్చే సమాధానం, ఆయన అనుగ్రహించే సమాధానం మాత్రం కొందరికి. పాపము నుంచి విడిపించడం ద్వారా మనం ఒక సమాధానకరమైన స్థితిలోకి, పాప భయం నుంచి విడుదల పొందాం. అయితే ధైర్యంగా, నిర్భయంగా మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి మనము ఈ సమాధాన స్థితిలోకి ఏర్పరచబడిన మనం ఆయన అనుగ్రహించే సమాధానాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేంటయ్యా, ఆయన సమాధానపరిచాడు, సమాధానం ఇవ్వడా? వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే మన హృదయం దేవుని ఎదుట ధైర్యంగా నిందారోపణ లేకుండా ఉంటుంది. ఈరోజు సమాధానము అంటే చాలు రకరకాల పర్యాయ పదాలు. సమాధానం అంటే ఒక ప్రశ్నకు ఆన్సర్ అని కూడా ఒక లెక్క. సమాధానం చెప్పవేంటి అంటే అడిగిన దానికి బదులు చెప్పం. కానీ మన అర్థం ప్రశాంతంగా ఉండడం, నెమ్మది కలిగి ఉండడం, ఎలాంటి భయంకర పరిస్థితులు కూడా సమాధానం ఉండడం. అంటే దేవుడు అనుగ్రహించే సమాధానం ఎలా ఉంటుంది అంటే, ఏది దేవుడు అనుగ్రహించే సమాధానం అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రశాంతమైన వాతావరణంలో పచ్చటి పొలాలు, బాగా పండినటువంటి పైరు, చుట్టూ పండ్ల చెట్లు, వాటి మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఉండటం సమాధానము అని అనుకుంటారు. కానీ భయంకరమైనటువంటి కొండల మధ్య రకరకాలైన సౌండ్స్,
అలాంటి మధ్య పైనుంచి పారుతున్న జలపాతాల మధ్య హోరు గోల ఇలాంటి మధ్య ఒక చెట్టు ఉండి ఆ చెట్టు ఆ లోయ నుంచి కిందకు వాలి ఆ చెట్టు చివరన ఒక గూడు ఉండి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చుట్టూ ఎట్లా ఉన్నా ఆ గూటిలో నిశ్చింతగా ప్రశాంతంగా ఒక పక్షి ఎలా వీటన్నిటి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతతను దేవుడు అనుగ్రహించి సమాధానం అంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అన్నీ ఉంటే సమాధానంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. కానీ దేవుడిచ్చే సమాధానం బయట ఎట్లా ఉన్నా, నీ వెనక ఏం జరుగుతున్నా, మన చుట్టూ ఎలాంటి జరిగినా సరే దేవుడు మనతో ఉన్నాడు, నాకేమి అనే ఆలోచన మన జీవితాలు కలగచేసి ఒక నిశ్చింతను కలగచేస్తుంది. అదే దేవుడు అనుగ్రహించే సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనకు గిద్యోను గురించి తెలుసు. గిద్యోను మిద్యానీయులకు భయపడి గానుగ చాటున ఉండి గోధుమలు దుల్లగొట్టుకుంటూ బ్రతుకు దేవుడు అనుకుంటూ కుటుంబం కోసం బ్రతుకుతున్నటువంటి సందర్భంలో శత్రువులు చుట్టుముట్టి రకరకాల ఇబ్బంది పెట్టి వాళ్ళు పండించుకున్నదంతా కూడా దోచుకొని పోతున్న సందర్భంలో బతకాలంటే భయం, బయటకు రావాలంటే భయం, ఎవరు ఎలా చూసి దోచుకుంటారో భయం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు దేవుడు వచ్చి మాట్లాడాడు. ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను. ఏమన్నాడు? ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుకున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు అన్నప్పుడు గిద్యోను ఒక బలిపీఠం కట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి ఏమని పేరు పెట్టాడు? మీరు కానీ న్యాయాధిపతుల గ్రంథం ఒక మాట చూడండి. 7వ అధ్యాయమేమో. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం 23 నుంచి. యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చిన. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నేనంటాను, యుద్ధం ముగిసిపోయిందా? శత్రువులు అనపబడ్డారా? ప్రాబ్లం తీరిపోయిందా? కష్టం తొలగిపోయిందా? వీళ్ళకు విడుదల దొరికిందా? చెప్పండి. ఏది జరగలేదుగా. అర్థమవుతుంది నా మాటలు? ఏది జరగల. అప్పటికి యుద్ధమే జరగల. ఈయన యుద్ధం చేయాల, ఇంకా సిద్ధపడలా. శత్రువుల మధ్యలో ఉన్నారు, వాళ్ళు దోచుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు గిద్యోనికి ఇచ్చాడు, నేను నీకు సమాధానం, నువ్వు ప్రశాంతంగా ఉండడానికి గల కారణం నేను నీకు తోడుగా ఉన్నాను అని ఒక మాట చెప్పగానే, ఒక ధైర్యం అతని గుండెల నిండగానే ఆయన ఒక బలిపీఠం కట్టి దానికి ఏమని పేరు పెట్టాడంటే సమాధానకర్తయగు దేవుడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం అంటే అన్ని బాగున్నప్పుడు ప్రశాంతంగా ఉండడం కాదు. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడున్నాడు, దేవుడు మనకు తోడు అని ధైర్యంగా బ్రతకడం, ప్రశాంతంగా ఉండడం దేవుడు అనుగ్రహించే సమాధానం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంట్లో రోగాలున్నా, ఇంట్లో బాధలున్నా, ఇందాక చెప్పుకున్నట్టు భక్తిహీనులు వరద వల్ల మన మీద పొర్లిన నిశ్చింతంగా ఉండడం ఎవరికి సాధ్యం అంటే అందరికీ సాధ్యం కాదు. మనుషులందరూ వాటి గురించి చూస్తారు, వీటి గురించి చూస్తారు, వీటి గురించి ఆలోచిస్తారు, సమాధానం కోల్పోతారు. కానీ నిజమైన సమాధానం, దైవికమైన సమాధానం పొందుకున్న వ్యక్తి వీటన్నిటిలో ప్రశాంతంగా ఉండగలుగుతాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ సమాధానం మీరు ఈరోజు పొందుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు అట్టి సమాధానాన్ని మనకు అనుగ్రహించునుగాక. ఎలాంటి స్థితిలోనైనా సరే నిశ్చింతంగా ఉండగలిగే దైవికమైన సమాధానాన్ని ఈరోజు మనం పొందుదుముగాక.
ఏంటంట? ఎలాంటి పరిస్థితులు అయినా సరే ప్రశాంతంగా ఉండడం, అసలు ఏం జరగనట్టే ఉండడం, దేని గురించి ఆలోచించనట్టే ఉండడం. ఒక్కటే ధైర్యం, నా దేవుడు నాతో ఉన్నాడుగా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తుఫాను లేసినప్పుడు, అలలు ఉవ్వెత్తున ఆ ఓడను ముంచెత్తుతున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. శిష్యులు కేకలేస్తున్నారు, బోధకుడా బోధకుడా మేము నశించిపోతున్నాం. వాళ్ళు ఏం చూశారు? చుట్టూ గాలిని చూశారు. ప్రభుని యేసు క్రీస్తు ఏం చూశాడు? తండ్రి నాతో ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీకు సమాధానం అంటే అర్థం కావడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఈరోజు నాకు సమాధానం లేదమ్మా అంటే ఒకరితో గొడవపడి సమాధానం లేకపోవడం కాదు, ఒకరు నచ్చగా మనం సమాధానం లేకపోవడం కాదు. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భార్యకు భర్తకు పడనటువంటి పరిస్థితుల్లో, లేకుండా ఆర్థిక ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో, ఒకవేళ రోగం వచ్చి డబ్బు ఖర్చు అయిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సమాధానం లేదు అని అనుకోవడం కాదు. ఇవన్నీ ఉన్నా నా దేవుడు ఉన్నాడనే ఆలోచన సమాధానం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా అట్లా ఫీల్ అయ్యి ఉంటారా? ఎప్పుడైనా అట్లా దేన్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా ఉండడం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? దేవుడైతే నాకు ఆ కృపనిచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేని గురించి పెద్ద పట్టించుకో, దేని గురించి పెద్దగా ఆలోచించు. అది ఉద్యోగమైనా, అనారోగ్యమైనా, బాధ అయినా, ఎవరైనా అన్నా, ఏమైనా మనకి వెనక మాట్లాడుకున్నా, వాళ్ళతో మనకేమి అనేవాళ్ళు అనుకుంటారు, వాళ్ళని ఆపలేం కదా. వాళ్ళకి రెస్పాండ్, వాళ్ళకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. నాతో ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. ఈ ప్రశాంతత అది దేవుడు వలన మాత్రమే సాధ్యము. అలాంటి ప్రశాంతత, అలాంటి సమాధానం ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ సమాధానం ఎవరు అనుగ్రహిస్తారంటే ప్రభు యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. అందుకనే పౌలు అంటున్నాడు కొలసీలకు రాస్తూ, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఏలేదు ఎవరు? జనరల్గా రాజులు పరిపాలన చేస్తారు కదా, మనకు తెలిసినట్టు. మన చరిత్ర చదివితే ఈ కాలం నుంచి ఈ కాలం వరకు పలానా రాజు పలానా దేశాన్ని ఏలెను అని ఉంది. కానీ యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన సమాధానం మన హృదయమును ఏం చేస్తుంది? ఏలుతుంది. అంటే ఒక రాజుగా, అంటే శత్రువు రాకుండా, భయం లేకుండా, మనల్ని ఏ స్థితిలో మన నడవాలో, ఏ విధంగా దేవునికి లోబడి మనం బ్రతకాలో, ఈ నడిపింపంతా కూడా ఏది కలుగుతుంది మన హృదయానికంటే ప్రభుని యేసుక్రీస్తు అనుగ్రహించే సమాధానం. అంటే ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వాళ్ళ హృదయంలో ఆ సమాధానం కలిగి ఉంటే, ఆ సమాధానం వాళ్ళ హృదయాన్ని ఏలుతూ ఉంటే, మన హృదయాన్ని ఏలేదేంటి? ఏముంటాయి లోపల? మీకు తెలియదు ఏం కాదు కదా. లోపల నుంచి వచ్చేవన్నీ ఏంటి? మత్సరము, ద్వేషము, అహంభావము, అవివేకము, చెడుతనము, ఇవన్నీ హృదయములోనే ఉంటాయి, ఎక్కడ ఉండవు. ఒకవేళ ఇవి ఏలుతూ ఉన్నాయనుకోండి, మత్సరం హృదయం ఏలిందనుకోండి, మనిషిని ప్రశాంతంగా ఉండనిస్తుందా? సౌలు దావీదు యొక్క ప్రావీణ్యతను చూసి హెచ్చించాడు, శతాధిపతిగా చేశాడు. తర్వాత ఇంకా 1000 ఏమంటారు? 100 శతం, 1000 ఏమంటారు? సహస్రాధిపతిగా కూడా చేశానని రాయబడింది. అతని టాలెంట్ చూసి, అతనికి పట్టుదల చూసి, అతనికి ప్రావీణ్యతను చూసి హెచ్చించాడు సౌలు. అయితే అతను హెచ్చించబడిన తర్వాత సుబుద్ధి కలిగి యెహోవా యుద్ధములు చేస్తూ ఉంటే ప్రజలు దాన్ని గమనించి ఒక పాట పాడారు అంతే. దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది. ఏం పుట్టింది హృదయం? అప్పటి వరకు దావీదు ఉంటే నాకు మంచిది, ఒక పోరాడే యోధుడు నాతో కూడా ఉన్నాడు, నా రాజ్యంలో ఉన్నాడు, నమ్మకంగా పనిచేసేవాడు నాకున్నాడు అనే ఆలోచనతో దావీదును అంతకంతగా హెచ్చించిన సౌలు ఒక్కసారి ప్రజల్లో దావీదు యొక్క స్థానాన్ని చూడగానే
హృదయంలో ఏకమొచ్చింది? మత్సరం వచ్చింది. మత్సరం రాగానే దావీదు ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? విషపు చూపు చూసి దావీదును చంపాలనుకున్నాడు. ఇప్పుడు సౌలు హృదయాన్ని ఏలుతుంది ఎవరు? మత్సరం, వారవలేని తత్వం, భయం. ఎక్కడ ఈ రాజ్యం అతనికి తీసుకుంటాడేమో అని భయం హృదయం ఏలింది. కాబట్టి చంపాలని చూశాడు. కాబట్టి ప్రియ దేవుని సంఘం, ఒకవేళ నీ హృదయంలో మత్సరము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుచితం, కపటం ఏలిందనుకోండి, నీ బ్రతుకులు ఎప్పటికీ సమాధానం ఉండదు. ఒకవేళ నీ రాజ్యం నీతో ఉండొచ్చేమో, నీ ఆస్తి నీతో ఉండొచ్చేమో, నీ ఘనత నీతో ఉండొచ్చు, రాజు అని బిరుదు, కిరీటం నీకుండొచ్చేమో, కానీ అనుక్షరం ఎప్పుడు పోతుందేమో, ఎవరు ఆక్రమిస్తారేమో, ఎవరు వచ్చి దోచుకుంటారేమో, ఎవరు నా స్థానానికి గ్యారంటీ లేదే, ఈ రాజ్యం పోతుందేమో భయం అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది. కారణం ఏంటంటే నీ హృదయంలో ఏలుతున్నటువంటి పాపాలు. కానీ క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో ఏలుతూ ఉంటే మాత్రం మనం అందరితో మంచిగా ఉంటాం, ధైర్యంగా కూడా ఉంటాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయమును ఏం చేయాలి? ఏలాలి. ఇప్పుడు సమాధానం అనేది బైబిల్లో అది ఒక ఆత్మ ఫలం అని రాయబడింది. ప్రేమ, సంతోషము, సమాధానము అని రాయబడింది. అంటే మనం ఏం కోరుకుంటున్నామంటే పరిస్థితుల మధ్య, జరుగుతున్నటువంటి సంఘటనల మధ్య క్షేమంగా ఉండాలి, ఇలా ఉండేటట్టుగా చెయ్యండి అనే ఆలోచనతో మనం కోరుకుంటున్నాం. కానీ దేవుడు అనుగ్రహించే సమాధానం నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా, నీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే నువ్వు నిశ్చింతంగా ఉండగలుగుతావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉండడానికి దేవుడు మనకు తనకిష్టులైన వారికి ఆ సమాధానాన్ని అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమాధానము మనల్ని ఏలడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆ సమాధానం ఈరోజు నువ్వు పొందుకున్నావా? నిన్ను నడిపించే, నిన్ను బలపరిచే, నిన్ను ఆదరించే దేవుడు అనుగ్రహించే సమాధానం. ఆ సమాధానము ద్వారానే మన జీవితంలో అన్నీ కలిగి ఉంటాయని బైబిల్లో రాయబడింది. ఇంకొక మాట చెప్పి నేను ఇంకొక మాట చెప్తాను. సమాధానము మనల్ని కావలి కాస్తుంది. దేవుడు అనుగ్రహించే సమాధానం కావలి కాస్తుంది. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకును కావలి ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన హృదయానికి కావలి ఎవరు ఉండాలి? మన ఆలోచనలు కావలి ఎవరు ఉంటారు? ఎవరు ఉండున్నట్లుగా దేవుడు నిర్ణయించాడంటే దేవుడు అనుగ్రహించే సమాధానం. దేవుడు అనుగ్రహించే సమాధానం అంటే మనం ప్రార్థనకి ఇచ్చే జవాబు కాదు. అర్థమైందా? మన ప్రార్థనకి ఇచ్చే జవాబు సమాధానం అనుకుంటుంటాం, కాదు. మన హృదయంలోకి సాతాను యొక్క ఆలోచనలు రాకుండా, సాతాను యొక్క ఉద్దేశాలు రాకుండా, లోక సంబంధమైన తలంపులు రాకుండా, ఈ లోక సంబంధమైన తలంపులు మన హృదయంలోకి వచ్చి దేవునికి విరోధంగా బ్రతికే ఆ స్థితిలోకి మనం దిగజారకుండా ఎప్పటికప్పుడు మన హృదయానికి అంటే హృదయంలోకి వచ్చే తలంపులకు ప్రతి దానికి కూడా దేవుడే కావలిగా ఉండే. ఈ తలంపు కరెక్ట్ కాదు, ఈ ఆలోచన కరెక్ట్ కాదు, ఈ పద్ధతి కరెక్ట్ కాదు, నీ హృదయంలో ఉన్నటువంటి ఈ కోరిక కరెక్ట్ కాదని కావలి కాచి వాటిని తీసివేసి నేను ఎప్పటికప్పుడు కూడా నీలోకి చెడు రాకుండా, నీలోకి లోక సంబంధమైన ఆలోచన రాకుండా ఎప్పుడు కూడా నీకు కావలి ఉండడానికి దేవుడు ఏర్పరిచింది ఏంటంటే ఒక సమాధానం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే దేవుడిచ్చే సమాధానం మన బ్రతుకును ఏలితే ఏం చేస్తుందంటే లోక సంబంధమైన పాపం, లోకంలో ఉన్న పాపములు మనలోకి రాకుండా కావలి కాచి పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి కావలి కాస్తుంది ఈ సమాధానం అంటే? అది కూడా వాక్యంలో నుంచి ఒక మాట చదువుతాం చూడండి. అపోస్తులైన పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయకు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తలంపులకు మన హృదయానికి సమాధానం, సమస్త జ్ఞానముకు మించిన దైవికమైన దేవుని యొక్క సమాధానం మనకు ఎందుకు అంటే, ఆ సమాధానం ద్వారానే మన పరిశుద్ధతను కాపాడుకుంటాం. ఆ సమాధానం ద్వారానే ఆత్మను జీవమును శరీరమును యేసుక్రీస్తు రాకడలో నిందారహితంగా మనం కాపాడుకుంటాం. ఈ యొక్క హృదయానికి సమాధానం కావలిగా ఉంటే పాపములోనికి రాకుండా, శాపంలోనికి రాకుండా, మనం శాపగ్రస్తులు మార్చబడకుండా ఇది కావలి కాసి ఎప్పటికప్పుడు ఇది మనం హెచ్చరించి ఇది కరెక్ట్ కాదు అని మనల్ని ఏం చేస్తుందంటే సిద్ధపరుస్తుంది. నిందారహితంగా ఉండినట్లుగా మనం ఏ విషయంలో కూడా పాపం జోలికి పోకుండా, పాపం పడకుండా దేవుని ఎదుట నిందారహితుడిగా మనం చేస్తుంది. అలాంటి స్థితిలో మనం బ్రతుకుతే మన చుట్టూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ సింహాల బోనే ఉండినా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కాబట్టి సింహాలు నన్ను ఏం చేయలేదు. సో అట్లా దేవుని ఉన్నతమైన కృపను మనం పొందుకోవడానికి మన తలంపులకు, మన హృదయానికి, తలంపులు అంటే ఆలోచనలు, మనసు, ఈ ఆలోచనలు అన్నీ కూడా మన హృదయంలో స్టోర్ అయిపోతాయి. ఈ గుండె అనేది లేకుంటే ఈ హృదయం అనేది దట్ ఈస్ వన్ స్టోరేజ్ లొకేషన్. అన్ని మన మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి? గుండెలో, అంటే హృదయంలో. అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి, లేకుంటే కడుపు నిండిన దాన్ని బట్టి మాట్లాడతారు. ఆలోచనలు ఎప్పుడో ఎవడో ఏదో అన్నాడనే ఆలోచన అది హృదయంలో ఉంది కాబట్టి ఇప్పుడు వాడిని చూడగానే అది గుర్తొస్తుంది. సో ఈ ఆలోచన అంటే చెడు ఈ హృదయంలో చేరకుండా, పాపం ఈ హృదయంలోకి రాకుండా మొట్టమొదటిగానే మన ఆ తలంపులకు ఈ సమాధానం కావలి కాసి, నువ్వు మోహపు చూపు చూస్తున్నావు, నువ్వు ద్వేషపు చూపు చూస్తున్నావు, నువ్వు అసూయ ఆలోచన కలిగి ఉందని దేవుడు ముందుగానే హెచ్చరించి మన హృదయాన్ని దేవుని ఎదుట నిందారహితంగా ఉండడానికి దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రియులారా, హల్లెలూయా. దేవుడు ఇచ్చే సమాధానం ఏం చేస్తుంది అంటే మన హృదయంను ఏలుతోంది. పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో, ఒక రాజు ఒక ధర్మబద్ధమైన పరిపాలన ఎలా కొనసాగిస్తాడో ఈ హృదయంలో ఉన్న దాన్ని బట్టి ఈ శరీరం ప్రవర్తించడానికి, మన బ్రతుకును కొనసాగించడానికి, ఏలుబడి చేయడానికి ఒక దైవికమైన సమాధానం మన గుండెలలో, మన బ్రతుకులో నింపుకోగలిగినప్పుడు, దాని యొక్క దైవికమైన సమాధానపు ఏలుబడిని మనం బ్రతికినప్పుడు మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం, నెమ్మదిగా బ్రతకగలుగుతాం. చూడండి, తనతో నమ్మిన వారే, వచ్చిన వారే సడన్గా క్షణంలో రివర్స్ అయిపోయారు. దావీదు విషయంలో నిమిషంలో, ఒక్క క్షణం కూడా కాదు, వెంటనే రివర్స్ అయిపోయి చంపాలనుకున్నారు. ఎవరు? తనతో ఉన్న వాళ్ళే, తిన్నవాళ్ళే, తన మీద ఆధారపడి తన యుద్ధకు వచ్చిన వారే. కానీ అక్కడ రాయబడి ఉంటుంది, దావీదు తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రియులారా, హల్లెలూయా. చుట్టూ ఎన్ని జరుగుతున్నా సరే దైవికమైన సమాధానం ఒక ధైర్యాన్ని నీకు కలపరుస్తుంది. నీ దేవుడున్నాడు, ధైర్యంగా ఉండు. ఒకవేళ నువ్వు అగ్నిగుండములోకి వెళ్ళాల్సి వచ్చినా సరే ఈ సమాధానం అయితే పోదు. పదా వెళ్దాం, ఏమైతే అదైంది, దేవుని చిత్తమేమో, భరిద్దాం, నడుద్దాం అని ఈ సమాధానం నీకు, నీ తలంపులకు, అరే నా బిడ్డలు ఎట్లా, అరే నా కుటుంబం ఎట్లా, ఇలాంటిది కాదు. నీవు దేవుని చిత్తం చేస్తున్నావా లేదనే ఒక నడిపింపును ఈ సమాధానాన్ని కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమందిలో ఉన్నా ఈ కావలి కాస్తున్నటువంటి, లేకుంటే ఏలుబడి చేస్తున్నటువంటి ఒకవేళ దైవికమైనటువంటి సమాధానం, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం నీ బ్రతుకులో ఉంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. దావీదు ధైర్యంగా ఉండడానికి గల కారణం, తనతో ఉన్న వాళ్ళు వెంటనే రివర్స్ అయిపోయినా సరే ధైర్యంగా ఉండడానికి గల కారణం తన బ్రతుకులో ఏలుబడి చేస్తున్న సమాధానమే. ఆ సమాధానం దావీదుకి ఏమి ఇచ్చిందంటే ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నేనంటాను,
ఇన్ని సంవత్సరాలుగా నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు కదా, ప్రభువైన యేసుక్రీస్తు ఎరిగి ఉన్నావు కదా, నీ కుటుంబంలో జరిగిన సంఘటనలు బట్టి, నీ బ్రతుకులో జరుగుతున్న కార్యాలను బట్టి ఈరోజు నిశ్చింతంగా నువ్వు బ్రతకగలిగిన ఒక దైవికమైన సమాధానం నీ హృదయంలో ఉందా? అది నిన్ను ఏలుబడి చేస్తుందా? ఆ పాపంలో పడకుండా దేవుని యొక్క దైవికమైన సమాధానం నీ తలంపులకు, నీ హృదయాన్ని కావలి కాస్తుందా? ఏ సమాధానం ఈరోజు నీ బ్రతుకులోకి అనుగ్రహించబడింది? భూమి మీద తనకిష్టులైన వారందరికీ సమాధానము. కారణం ఎందుకో తెలుసా? ఆ సమాధానం మనం కావలి కాచి, ఆ సమాధానం మనం ఏలుబడి చేసి ప్రభుని యేసుక్రీస్తు రాకడలో మన ఆత్మ, ప్రాణము, జీవం అంతా కూడా నిందారహితంగా, ఎలాంటి నింద లేకుండా ఒక పరిశుద్ధపరచబడే స్థితిలో మనం ఉండడానికి ఈ సమాధానం కారణమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేలుడు హల్లెలూయా. అందుకే ప్రభువు తనకిష్టమైన వారు, ఎవరైతే సత్యవర్తనులై దేవుని ఒప్పుకొని వదిలిపెట్టి ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నవారికి ఈ సమాధానం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకా లోతుగా మనం చెప్పుకోవచ్చు, కానీ ఇంకొక మాట, ఎవరికి ఈ సమాధానం? సంతోషం అందరికీ, సమాధానం ఆయనకి ఇష్టలకు. ఆ ఇష్టలు ఎలా ఉంటే సమాధానం ఏర్పడుతుందో మనం కానీ కాస్త అర్థం చేసుకుంటే, ఓకే ఇప్పటి వరకు ఆ సమాధానం లేకపోబట్టి లోక సంబంధమైన సమాధానం కోసం, అంటే భౌతిక సంబంధమైన సమాధానం కోసం నేను ప్రాకులాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నానే అర్థమైపోతుంది. ఎవరికి ఇస్తాడు ఈ ధైర్యం? ఎవరి జీవితాలను నడుపుతుంది ఈ సమాధానం? అంటే ఒక మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనం. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడుటకు ఏర్పరచబడిన వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి ఈ సమాధానం అంటే, ఆత్మచేత మనం పరిశుద్ధత పొందిన వారమై ఈరోజు నీటి బాప్తీసం తీసుకుంటారు. పాపాలు ఒప్పుకొని సొంత రక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించి నీటి బాప్తీసం తీసుకుంటారు. ఈ నీటి బాప్తీసం అనేది ఒక సాక్షార్థకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి, ఇదిగో ఈ వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడని ఒక సాక్ష్యం లోకంలో కలిగి ఉండడం. అయితే ఈ నీటి బాప్తీసం తీసుకున్న నీవు నీ క్రియలను చంపుకొని, నీ యొక్క ఆలోచనలన్నీ చంపుకొని ఈ సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి నువ్వేం పొందాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మను నూతన జీవాన్ని కలగజేస్తుంది. నీటి కింద నీటిలో కరిగిపోయి ఎలాంటి రూపం లేకుండా పోయినటువంటి ఆ రూపానికి ఒక రూపం ఇచ్చింది. ఏంటంటే అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడి ఏం చేసి పొదిగి కొంతకాలానికి ఒక రూపాన్ని ఏర్పరిచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగానే నీకు క్రీస్తులో ఒక రూపాన్ని ఏర్పరిచి నువ్వు ఆ రూపాన్ని సర్వలోకాన్ని కనపరిచే విధంగా వీరు క్రీస్తు యొక్క బిడ్డలు, వీరు క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్నవారు, క్రీస్తు యొక్క ఆజ్ఞలను బట్టి వీరు నడుస్తున్నవారు అని నిన్ను బలపరిచి ఆత్మ ద్వారా మన హృదయంలో తన ఆజ్ఞలను ఉంచి బలపరచుటకు ఈ అంత దినములలో ఆ మనుషులందరి మీద తన ఆత్మను ప్రభు కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రియులారా హల్లెలూయా. ఆత్మ శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తుంది కాబట్టి, శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేస్తుంది కాబట్టి, ఎప్పుడైతే మనము పాపముల నుంచి విడిపించబడడానికి నీటి బాప్తీసం తీసుకున్నామో, క్రీస్తు కోసం బ్రతకడానికి, క్రీస్తు సత్యాన్ని ప్రకటించడానికి వారు ఆత్మ వలన బలం పొందిన వారై, ఆత్మ అభిషేకం పొందిన వారై, ఆత్మ ద్వారా నూతన జీవం పొందిన వారై నిలబడితేనే వాళ్ళ సాక్ష్యాన్ని కాపాడుకోగలుగుతారు.
ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే. ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా సర్వసత్యంలోకి నడిపిస్తుంది. నీతియుక్తమైన బోధను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని మనకు బోధిస్తూ ఈ లోకంలో ఒక సాక్షాత్కరమైన జీవితాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఆత్మ పొందిన వారు ఆయనకు లోబడి బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రేరుడు హల్లెలూయా. ఆయనకు లోబడడం అంటే ఏ స్థితిలోనైనా సరే ఆయనకు లోబడతారు. కాబట్టి వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, దేవుడు అనుగ్రహించే సమాధానం, క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఎవరికి అంటే ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆయన రక్తం చేత కడగబడి విధేయులైన వారైన ఏర్పరచబడిన వారికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రక్తంతో కడగబడ్డారు, కానీ ఆత్మ వలన ఆ పరిశుద్ధత, నీతియుక్తమైన బోధలోకి రాలేని స్థితిలో ఉండిపోతున్నది. నీటి బాప్తీసం తీసుకుంటున్నారు, మారు మనసు పొంది ఒప్పుకొని, ఇది చాలా అనుకుంటున్నారు. కానీ ఈ శేష జీవితం అంతా నడిపించే ఒక నూతన జీవితాన్ని కలగజేసే పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నారు. కాబట్టి బాప్తీసం తీసుకున్న వాళ్ళ బ్రతుకులు ఏమున్నాయంటే శరీర ఇచ్చలు అట్లనే ఉన్నాయి, శరీర కార్యాలు అలానే ఉన్నాయి, నూతన పరచబడలేదు. వాళ్ళ లోకం అలానే ఉంది, లోకంలో ఉన్నదంతా కూడా అట్లానే ఉంచుకొని పైకి మాత్రం బాప్తీసం తీసుకున్నామని అనుకోవడానికి బ్రతుకుతున్నారు. అలా కాదు, దేవుడు దాన్ని అసలు అంగీకరించడు. ఆత్మ వలన పరిశుద్ధతలోకి మనం రావాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నీ క్రియలను చంపుకోవాలి. ఆత్మ చేత శరీరీచ్చలు చంపాలని రాయబడింది. కోరిక చావదు, ఆశ చావదు, ఆలోచన చావదు. కానీ నేను దేవుని బిడ్డనే కాదు, నువ్వు దేవునికి ఇష్టడు ఎట్టి పరిస్థితుల్లో కాదు. సత్యవర్తనులు అంటే సత్యాన్ని అనుసరించే వాళ్ళు, సత్య స్వరూపమైన ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ ఆజ్ఞలను అనుసరిస్తూ నడుస్తున్నవారు ఆయనకి ఇష్టలు. ఎక్కడ సత్యాన్ని అనుసరించావు? ఎక్కడ సత్యం కలిగి బ్రతుకుతున్నావు? ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఆ సమాధానం రావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. భయమే, ఎప్పుడు భయమే. ఏదో జరుగుతుంది, నాయనో ఏం జరుగుతుందో, నా భవిష్యత్తు ఎట్లా, నా బిడ్డలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా, భయము భయము భయం. వాళ్ళ బ్రతుకులు ఎన్నటికి కూడా నా దేవుడు నాతో ఉన్నాడు, నా బిడ్డలకు కూడా ఉంటాడు అనే ధైర్యం ఎప్పటికి కూడా రాదు. దేవుడు అనుగ్రహించే సమాధానం వారిని ఏలితే ఈ ధైర్యాన్ని ఇస్తుంది. నిందారహితంగా బ్రతకడానికి, ఒక శ్రేష్టమైన జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన ఆలోచన కలగజేస్తుంది. అంత మాత్రం కాకుండా మనకు కావలి ఉండి పాపం రాకుండా మన హృదయంలో చేరకుండా అడ్డుపడుతుంది. ఈరోజు బారుగా డోర్లు తెరిచారు సాతానికి. పాపిష్ట కార్యాలన్నీ హృదయంలో ఉంటాయి. దేవుడు ఎందుకు ఉంటాడు? దేవుడి సన్నిధి ఎందుకు ఉంటుంది? ఉండదు. గమనించండి పిల్లారా, ఆయనకిష్టులైన వారికి సమాధానం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ సమాధానం వాళ్ళ బ్రతుకుల్లో ఏలుబడి చేసి, నెమ్మది కలిగించి, ధైర్యాన్నిచ్చి, క్రీస్తు ఎదుట నిందారహితంగా నిలబెట్టడానికి దేవుడు ఆ సమాధానానికి మనకు కావలి ఉంచాడు. అంత మాత్రమే కాదు, ఈ సమాధానము అనే బంధాన్ని కూడా మనము ఆత్మ కలిగించే ఐక్యత ద్వారా కాపాడుకోవడానికి, ఈ సమాధానం ఎవరైతే కలిగి ఉంటారో అది ఒక బంధముగా ఏర్పరచబడి ఆత్మ కలిగించే ఐక్యతలు పాలు పొంది, శ్రమలో అయినా బాధలైనా భరించి ప్రేమను చూపించి సంఘ ఐక్యతను వాళ్ళు కాపాడుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలడ హల్లెలూయా. ఎవరికి సమాధానము అంటే ఆత్మ వలన పరిశుద్ధపరచబడి నీతిమంతులై దేవుని మాటకు లోబడిన వారికి సమాధానం. ఒకటి. రెండవది ఇంకొక మాట చూద్దాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఉందమ్మా ఇంతకు? ఎస్. మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయడి,
అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైలాడ్ హల్లెలూయా. సమాధానకర్త అని గిద్యోను బలిపీఠం కట్టాడు. దేవుడు తోడుగా ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నాడా లేదా? 32,000 మందిని తను సమకూర్చుకుంటే చివరికి దేవుడు 300 మంది ఉంచి విజయాన్ని ఇచ్చాడు. 20,000 మంది పోయినప్పుడు కానీ 10,000 మంది వెళ్ళిపోయినప్పుడు కానీ సమాధానం పోయిందా? మరి సౌలు జీవితంలో మనం గమనిస్తే సౌలు ఆత్మచేత అభిషేకించబడినప్పటికీ ఎప్పుడైతే తనతో చేరిన వాళ్ళు యోధులై ఉన్నారని బైబిల్లో రాయబడినప్పటికీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు జారుతూ ఉంటే భయపడ్డాడు సౌలు. భయపడి కాని పని చేసేసాడు. భయపడి దేవునికి విరోధమైన పని చేశాడు. ఒకవేళ దైవికమైన సమాధానం తన గుండెల నిండా ఉంటే దేవుడు నాతో ఉన్నాడు, ఎవరుంటే ఏమి? తన కొడుకైన యోనాతాను విషయంలో అంటాడు, కొద్దిమంది చేతనైనను గొప్ప మంది చేతనైనా దేవుడు రక్షించడం ఆయనకేమన్నా అసాధ్యమా? రా, మన ఇద్దరం చాలదా, పోదాం, కనపరుచుకుందాం, దేవుడు జరిగిస్తాడని ఒక ధైర్యం ఆ హృదయంలో సమాధానపరిచింది. కానీ సౌలు విషయంలో అది లేదు. కాబట్టి కలవరపడి చేతగాని ఏ పని అంటే ఆ పని చేసి నష్టపోయాడు. చూడండి, మనం ఏదైతే విన్నామో, వాక్యం ఏదైతే ఎలా వింటున్నామో దాన్ని చేస్తే, చూసిన దాన్ని బట్టి మనం బ్రతుకుతే అప్పుడు దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. గిద్యోను అలా బ్రతికాడు. అందరూ కూడా విరోధంగా మారినా, తనతో వచ్చిన వారు ఉన్నా లేకపోయినా, తను ప్రకటించినప్పుడు కొందరు చేరారు, కొందరు చేరలే. తర్వాత వచ్చి గొడవ పెట్టుకున్నారు. మమ్మల్ని కూడా పిలిస్తే మేము యుద్ధానికి వచ్చేవాళ్ళం కదా. జరిగిపోయిన తర్వాత అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. మేము కనిపించలేదా, మేము రామా అనుకునేవాళ్ళు. ప్రకటించినప్పుడు, ప్రకటన బూర ఊదినప్పుడు ఇది ఆ పని కోసం కదా, దీనికి లోబడి వెళ్ళాలని ఆలోచన ఉండదు. అలాంటి పరిస్థితుల్లో సమాధానకర్తకు దేవుడు గిద్యోనుకు తోడయుండి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏది విన్నాడో, ఏది చూశాడో వాటి చొప్పున చేశాడు. కాబట్టి దేవుడు అనుగ్రహించే సమాధానం ఏ పరిస్థితుల్లో నెమ్మదిగా ఉండడం అంత ఈజీ కాదో, అది ఎప్పుడైతే ఆయన మాట చొప్పున మనం బ్రతుకుతున్నామనే స్థిరమైన నమ్మకం మన హృదయం మనకు కలగ చేస్తుంది, అప్పుడు వస్తుంది. ఆయన మాట చొప్పున బ్రతుకుతున్నాను కదా అయ్యా, నీ ఎదుట సత్యం అనుసరించి యథార్థంగా నేను ఎట్లా బ్రతిగా నీకు తెలుసు కదా, ఎలాంటి పరిచయం చేశాను నీకు తెలుసు కదా ప్రభువా అని అనగలిగిన శక్తి, అనగలిగిన మాట, అనగలిగిన సమాధానం హృదయంలో ఉంటే చావునైనా సరే తొలగించి జీవితాన్ని అనుగ్రహిస్తుంది. మరి ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా, నేను ఈ మాట వింటున్నాను కాబట్టి దైవికమైన సమాధానం నాకు తోడుగా ఉంటుంది, ఇక్కడ లోబడ్డాను కాబట్టి ఈ విషయంలో నేను నష్టపోయినా సరే దేవుని మాట విన్నాను అనే ఆలోచన నీ బ్రతుకులో ఉంటే నిశ్చయంగా ఆయన నీకు తోడై ఉండి నడిపిస్తాడు. దేవుని తోడు కాపుదల పొందాలంటే అంత ఈజీ ఏం కాదు. సమాధానకర్తకు దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో వాటి చొప్పున అనుసరించి చేయాలి. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. అప్పుడు ఆ సమాధానం మనతో కూడా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయమును ఏలుచుండనీయుడి. కలవరం ఏలుతుందా? భయం ఏలుతుందా? లేకుంటే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచనలు ఏలుతున్నాయా? వాటన్నిటిని పక్కన పెట్టి ఆ రక్షకుడు నా కోసం వచ్చింది, ఆయనకి ఇష్టమైన వారిగా నేను బ్రతుకుతే నన్ను, నా బ్రతుకును సమాధానపరిచి ఒక శ్రేష్టమైన సంతోషం నాకు అనుగ్రహించడానికి అని ఆలోచన కలిగి ఆయన చెప్పిన మాటను మనం అంగీకరించి లోబడి విధేయత చూపగలిగితే చాలు, ఆయన మన తలంపులకు కావలి ఉండి మన హృదయాన్ని ఏలి సమాధానమైన ఆత్మ వరంతో నింపి మనల్ని బలపరుస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి. క్రిస్మస్ రోజు అవి చెప్పుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం క్రీస్తు అనుగ్రహించే సమాధానం నీ కుటుంబాన్ని ఏలుతుందా ప్రియ తల్లి? గొడవలు, కలహాలు, విద్వేషాలు, అసూయలు, మచ్చలు, ఏడుపులు, దుఃఖము, నిట్టూర్పులేనా?
యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తనకిష్టమైన వారిగా బ్రతికే వారి జీవితాల సమాధానాన్ని అనుగ్రహించడానికి. మరి నువ్వు ఒప్పుకొని ఇష్టడిగా మార్చబడ్డావు కదా, మరి ఎందుకు లేదు సమాధానం? అంటే లోబడట్లేదేమో, పాపాన్ని తొలగించుకోలేదేమో, ఆత్మ ద్వారా నువ్వు జీవించబడట్లేదేమో, శరీర క్రియలు చంపుకోలేదేమో. కాబట్టి ఈరోజు నిన్ను, నీ బ్రతుకును గొడవలు, కలహాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఏలుతున్నాయి. కానీ దైవికమైన సమాధానం గిద్యోను జీవితంలో చూసాం. దైవికమైన సమాధానం దావీదు జీవితంలో చూసాం. శత్రువులు ఎంతగా తరిమినా, భక్తిహీనులు వరద వలె పొర్లినా ధైర్యంగా ఉండగలిగాడు, నెమ్మదిగా పడుకోగలిగాడు, నెమ్మదిగా ఉండగలిగాడు. అది నీ చుట్టూ ఎంతమంది ఎలా ఉన్నా, నీకు ఎంతమంది విరోధంగా లేచినా ధైర్యంగా నెమ్మదిగా ఉండడమే దేవుడిచ్చే సమాధానం. ఆ సమాధానాన్ని పొందుకోవాలంటే ఆయన మాట విని అంగీకరించిన దాని ప్రకారంగా నడువు. ఆ సమాధానం మనకు కాయాలి అంటే అని చెప్పినట్టుగా చేయి, లోబడు, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడు. దేవుడు నిశ్చయంగా ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేస్తూ, మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దేవుని నామాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. అవును ప్రభా, ప్రజలందరినీ తండ్రితో సమాధానపరచడానికి ఈ లోకానికి, తండ్రి యొక్క అభిష్టాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి మీరు రిక్తుడిగా వచ్చి సమస్తాన్ని కోల్పోయి మీ ప్రాణాన్ని పెట్టి రక్తము ద్వారా మమ్మల్ని పాపం నుంచి విడిపించి మమ్మల్ని తండ్రితో సమాధానపరిచారు. అంటే తండ్రితో కలిసి బ్రతకగలిగిన ఒక స్థితి మీరు మాకు అనుగ్రహించారు. కానీ ఆ స్థితిలో మేము బ్రతకాలి అంటే, ఆ సమాధాన స్థితిలో ధైర్యంగా బ్రతకాలంటే మీరు అనుగ్రహించే సమాధానం మా బ్రతుకులో కలిగి ఉండాలి. ఆ సమాధానం మమ్మల్ని ఏలుతుంది ప్రభా, ఆ సమాధానం మాకు కావలి ఉంటుంది ప్రభా, ఆ సమాధానం మాకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రభా, ఆ సమాధానం దైవికమైన నడిపింపులో మమ్మల్ని ముందుకు సాగింపజేస్తుంది ప్రభా. ఆ సమాధానమే సంఘముతో ఐక్యత కలిగిన వారిగా ఒక బంధంలోకి రావడానికి కారణమవుతుంది ప్రభా. అలాంటి సమాధానం నాకు ఇవ్వండి ప్రభా. నన్ను క్షమించి. ఎప్పుడు భయమే నాయన, ఎప్పుడు దిగులే, ఎప్పుడు దుఃఖమే, మీరు పక్క నుండినా సరే నా భయమే నన్ను ఆవరిస్తుంది. తీసివేసిన ఆయన మీరు అనుగ్రహించే సమాధానం పొందుకు నిశ్చయంగా బ్రతుకుతాను, నిశ్చింతగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. జీవితకాలం అంతా నిర్భయంగా బ్రతకడానికే మీరు రక్షణ ఇచ్చారు నాయన. ఇక మీదట ఆ నీతిని అనుసరిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ యెహోవా నామమైన బలమైన దుర్గంలో నేను పరిగెత్తి సురక్షితంగా ఉంటాం. కీడు వచ్చునని భయం లేకుండా పర్ణశాలలో దాచబడి ఉంటాను నాయన. రాబోయే సంవత్సరం అంతా కూడా ఇలాంటి సమాధానంతో నేను ముందుకు వెళ్ళినట్లుగా నీ కృప చూపించమని ప్రభా ఎవరైతే అడిగారో, ఎవరైతే కోరుకున్నారో నిశ్చయంగా వాళ్ళని సమాధానపరిచి. అవును ప్రభా, యోహాను రాసిన మొదటి పత్రిక, ఒకవేళ ఏదైనా ఉంటే తొలగించుకొని ఆయనతో సమ్మతి పడితే ఆ సమాధానం కలుగుతుంది. అలా సమాధానం పడిన ఆయన నీ సమాధానం కుటుంబాల్లో బ్రతుకుల్లో ఏలుబడి చేస్తూ కావలి ఉంటూ నిశ్చింత కలిగి ధైర్యంతో బ్రతికే ఉన్నతమైన విశ్వాసాన్ని బిడ్డకు అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలానే తలంచుదాం. ఆయన మనకు సమాధాన కారకుడై ఉండి